వెల్కమ్ బ్యాక్. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంకు రానున్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. జూలై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలాగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. ఈ కార్యాచరణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం కూడా చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రేపు టీడీపీ కేంద్ర కార్యాలయంకు రానున్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల్గొంటారు. రేపు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. అయితే జూలై 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలాగా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు వివరించనున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ స్వప్నిక అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం సచివాలయంలో లేదంటే ఉండవల్లి తన నివాసంలో అధికారులకు సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక శాఖ పైన సమీక్షా సమావేశం నిర్వహించేటటువంటి చంద్రబాబు ఈరోజు కంప్లీట్గా కూడా టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో గడపనున్నారు. ప్రధానంగా ఈరోజు గ్రీవెన్స్ అయితే నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలు, నేతలతో పాటు అలాగే ప్రజల నుంచి నేరుగా ఆయన వినతులు స్వీకరించనున్నారు. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రికి నేరుగా తమ సమస్య చెప్పుకునేందుకు వేకువజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వచ్చినటువంటి సందర్భం అయితే ఉంది. ముఖ్యంగా పార్టీ నేతలందరికీ కూడా చాలా వరకు ఈరోజు రేపు 2 రోజులు కూడా పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందుబాటులో ఉంటారని చెప్పేసి కూడా నేతలు అందరికీ కూడా సమాచారం అందించినటువంటి నేపథ్యంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయానికి అయితే కార్యకర్తలు చేరుకున్నారు. ఇటు ప్రజలు కూడా చేరుకున్నారు. ఈరోజు కంప్లీట్గా కూడా గ్రీవెన్స్ నిర్వహించి సంఘటనా స్థలంలోనే సంబంధిత అధికారులకు కాల్ చేసి దానికి సంబంధించినటువంటి అంటే సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం చూపే ప్రయత్నం అయితే ఈ రోజు అంతా కూడా చేయనున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటు కార్యకర్తలతో, నేతలతో, ప్రజలతో గడపనున్నటువంటి ముఖ్యమంత్రి రేపు వచ్చేసి కంప్లీట్గా కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో మాత్రమే ఒక సమీక్షా సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అలాగే ముఖ్యమైనటువంటి నియోజకవర్గ నేతలతో పాటు ఇటు గ్రామాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఎందుకంటే ఏడాది పాటు కంప్లీట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, ప్రధానంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏవైతే సూపర్ 6 హామీలు ఏ రకంగా అమలు పరిచింది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంటే ఆర్థికంగా ఏ రకంగా ఉంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిశ్రమలు పెట్టుబడి రాబోతున్నాయి, ఇంతవరకు ఏమేం పెట్టుబడులు పెట్టారు, ఏమేం కంపెనీలు వచ్చాయి అన్న దానికి సంబంధించి కంప్లీట్గా కూడా ఈ సమీక్షా సమావేశంలో నాయకులకు, కార్యకర్తలకు చెప్పబోతున్నారు. ఎందుకంటే జూలై 2వ తేదీ నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం చేసింది. ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఏడాదిలో సాధించినటువంటి విజయం అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిందో అలాగే ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు కూడా ఏవైతే ప్రజలకు చేసిందో వాటన్నిటిని కూడా వివరించే ప్రయత్నం, అలాగే ఇకపై 4 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము, సో ఏమేమి చేయబోతున్నాం అన్న దానికి సంబంధించి కంప్లీట్గా కూడా కార్యకర్తలకైతే వివరిస్తారు. ఈ కార్యకర్తలపై ఇంటింటికి పోయి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే 2 రోజుల పాటు ముఖ్యమంత్రి పార్టీ లేకపోతే చిన్న కార్పొరేటర్స్ ని ఇలా తీసుకొని వెళ్తూ ఉంటారు, కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలే నేరుగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఫస్ట్ నుంచి కూడా స్వప్నిక ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటే చెప్తున్నారు, ప్రతి ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం వదిలి రాకండి, ప్రజలతో మమేకం కండి, ఎంతసేపు ఉన్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరిగింది. మరోవైపు ఆయన కొందరు ఎమ్మెల్యేలకు నేరుగా వీడియో క్యాంప్ సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళకు
సమావేశం నిర్వహిస్తారో సో నేరుగా కూడా ఆయన వార్న్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి అలాగే మంత్రికి సంబంధించి ఫుల్ మానిటరింగ్ ఉంది, వాచ్ చేస్తున్నాం. ఎవరైతే పని చేస్తున్నారో ఎవరైతే పని చేయట్లేదో సంబంధిత నాయకులకు సంబంధించి కంప్లీట్గా తన వద్ద నివేదిక ఉందని, కంప్లీట్గా దానికి సంబంధించి గ్యారెంటీగా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరించారు. సో దాన్ని పక్కన పెడితే ఇప్పటి నుంచి అంటే జూలై 2 నుంచి కూడా ప్రతి నేత ప్రతి రైట్ హరికిషన్. ఒక క్వశ్చన్ అడుగుతానంటే రైట్ చెప్పమన్నారు.